హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎస్ తెలుగు టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లడ్ సెల్స్ని ఎలా డివైడ్ చేయాలి అన్నది తెలుసుకుందాం. మరి ఇంకెంత ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎక్స్పెరిమెంట్ కంటే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి. స్టడీ ఆఫ్ బ్లడ్ వచ్చేసరికి హిమటాలజీ. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోదాం. ఒక క్లీన్ స్లైడ్ని తీసుకుని దాని మీద 3 సర్కిల్స్ డ్రా చేయాలి. దేంతో డ్రా చేయాలంటే వ్యాక్స్ పెన్సిల్తో డ్రా చేయాలి. ఫస్ట్ సర్కిల్ వచ్చేసరికి ఏ, సెకండ్ సర్కిల్ వచ్చేసరికి బి, థర్డ్ సర్కిల్ వచ్చేసరికి డి. సరే, ఇప్పుడు ఏ బ్లడ్లో అయితే గ్రూప్స్ అంటే ఒక బ్లడ్లో గ్రూప్ తెలుసుకోబోతున్నాం కదా, ఆ బ్లడ్ అనేది 3 సర్కిల్స్లో 1 డ్రాప్ అయితే వేయండి. వేసిన తర్వాత ఏబిడి యాంటీసిరమ్స్ ఉంటాయి. ఆ యాంటీసిరమ్స్ అనేవి ఏ సర్కిల్లో ఏ సర్కిల్లో ఏ యాంటీసిరం వేయాలి, బి సర్కిల్లో బి యాంటీసిరం వేయాలి, అండ్ డి సర్కిల్లో డి యాంటీసిరం వేయాలి. వేసిన తరువాత 3 స్టిక్స్ తీసుకోవాలి. అంటే స్మాల్ స్టిక్స్ తీసుకుని 1 స్టిక్తో ఏ యాంటీసిరం మరియు ఏ సర్కిల్లో ఉండే బ్లడ్ని మిక్స్ చేయండి. ఆ స్టిక్ యూజ్ చేసిన తర్వాత పాడేయండి. సెకండ్ స్టిక్ తీసుకుని అలాగే బి సర్కిల్లో ఉన్న యాంటీసిరంని బ్లడ్ని మిక్స్ చేయండి. అలాగే డి సర్కిల్లో కూడా సేమ్ అలాగే చేయండి. తరువాత ఆ స్లైడ్ని మీ చేతిలోకి తీసుకుని రొటేట్ చేయండి, ఏదైతే మీరు వీడియోలో చూస్తున్న విధంగా. అలా 1 మినిట్ పాటు రొటేట్ చేసి పెట్టిన తరువాత కొన్ని నిమిషాల తరువాత అక్యూములేషన్ అనేది జరుగుతుంది. అక్యూములేషన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, బ్లడ్లో మనం ఎప్పుడైతే యాంటీసిరం మరియు బ్లడ్ మిక్స్ చేస్తామో అప్పుడు పైకి ఒక తెరలాగా, ఒక డాట్స్ తెరలాగా ఫామ్ అవుతుంది. అదే అక్యూములేషన్ అని అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డీలో అక్యూములేషన్ అయితే జరిగింది. ఇలా జరిగితే ఇది బ్లడ్ వచ్చేసరికి ఓ పాజిటివ్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో బ్లడ్ గ్రూప్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఏ సర్కిల్లో మరియు డి సర్కిల్లో అక్యూములేషన్ జరిగితే అది ఏ పాజిటివ్. అదేవిధంగా ఓన్లీ ఏ సర్కిల్లోనే అక్యూములేషన్ జరిగితే అది ఏ నెగిటివ్. సేమ్ అలాగే బి సర్కిల్లో అక్యూములేషన్ జరిగి అలాగే డి సర్కిల్లో అక్యూములేషన్ జరిగితే అది బి పాజిటివ్. ఓన్లీ బి సర్కిల్లోనే అక్యూములేషన్ జరిగితే అది బి నెగిటివ్. ఇప్పుడు సపోజ్ ఏ సర్కిల్లో అండ్ బి సర్కిల్లో డి సర్కిల్లో అక్యూములేషన్ జరిగితే అది ఏబి పాజిటివ్. అలాగే ఇప్పుడు ఏ సర్కిల్ అండ్ బి సర్కిల్లో అక్యూములేషన్ జరిగి డి సర్కిల్లో అక్యూములేషన్ జరగలేదనుకోండి, అది ఏబి నెగిటివ్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న విధంగా ఓన్లీ డి సర్కిల్లోనే అక్యూములేషన్ జరిగితే అది ఓ పాజిటివ్. అదే ఈ 3 సర్కిల్స్లోని అక్యూములేషన్ జరగకపోతే అది ఓ నెగిటివ్. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, బ్లడ్ గ్రూప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా చేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో సైనింగ్ అవుట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, టాటా, బాయ్ బాయ్.